పొద్దున్న నుంచి కడుపు నొప్పితో నేను బాధపడుతుంటే మా బావ కాల్ చేసి నేను వచ్చేలాగా సగ్గుబియ్యం కాయో పాలేసి అన్నారండి. నాకు వచ్చింది కోపం. ఏం చేస్తాంలేండి, అయినా సరే పెళ్ళయ్యాక కోపం వచ్చినా భార్యాభర్తలు దెబ్బలాడుకున్న మరుసటి క్షణంకి మామూలు అయితేనే కదా ఫ్యామిలీ అనేది బోరు కొట్టకుండా చక్కగా సాఫీగా సాగిపోతుంది. అయితే నేనేమో కోపంతో ములుక్కొని ఒక పక్క తిట్టుకొని సగ్గుబియ్యం కాస్తే ఈలోగా సమయం 9 అయింది. మా బావ రానే వచ్చారు. ఏంటే సగ్గుబియ్యం కాసావన్నారండి. 36 వంకలు తిప్పుకొని నెమ్మదిగా ఊకొట్టానండి. మరి ఆలస్యం ఎందుకు, గిన్నెలో వేసుకొని తాగొచ్చు కదా అన్నారండి. ఏంటి ఇలాగంటున్నారని వెళ్ళి అడిగితే మొన్నేమో కోడి పులావు, అటు మొన్నేమో చికెన్ బిర్యానీ, నిన్నేమో గోంగూర గుడ్డు, ఇవి తింటే వేడి చేసి కడుపు నొప్పి రాక ఇంకేమవుతుంది చెప్పు అన్నారండి. అప్పుడు బలిపెలికి దేవుడి మూలకెళ్ళి, దేవుడా ఇందాకడేదో అలవాట్ల పొరపాటు మా బావని తిట్టిన తిట్లనే వెనక్కి తీసుకుంటున్నా, నువ్వు మాత్రం నాకు పనిష్మెంట్ ఇవ్వకు అన్నానండి. నిజంగా మా బావ చెప్పినట్లు సగ్గుబియ్యం జావ వేడి చేసినప్పుడు చక్కగా కాసుకొని తాగితే పిల్లలకైనా పెద్దలకైనా వేడి చేసి వచ్చిన కడుపు నొప్పి నెమ్మదిగా సర్దుకుంటుంది. ఎందుకే మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ కూడా ఇవ్వండి. ఉంటాను, బాయ్.